నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను భావితరాలకు తెలియజేసే విధంగా అమరావతిలో ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆయన విగ్రహ ఏర్పాటులో ఆర్యవైశ్యులతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు ఆహ్వాన పత్రం అందజేశారు. మార్చి 16వ తేదీ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా అమరావతిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేయనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కార్యక్రమానికి ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తిస్తూ అమరావతిలో కూటమి ప్రభుత్వం ఆయన స్మారకార్థం 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించడం అభినందనీయమని తెలియజేశారు. ఇందులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని మార్చి 16వ తేదీన ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేసేందుకు దూండి రాకేష్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రి తన కుమారుడు టీజీ భరత్ తన వంతుగా ₹1 కోటి విరాళాన్ని ప్రకటించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఎంతో కష్టపడి ఎన్నో విధాల పోరాడి ఒక వైశ్య కార్పొరేషన్ అనేది మనం చంద్రబాబు ద్వారా అది సఫలీకృతం చేసుకున్నాం. అంతేకాకుండా దానికి తగినట్లుగా ఒక రాకేష్ అనే మిత్రుడు వారిని దానికి ప్రెసిడెంట్గా చేయటం, ఆయన ప్రెసిడెంట్ అయ్యేదే ఒక బృహత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. పొట్టి శ్రీరాములు 8 ఫీటు స్టాచ్యూ, ఎన్డీఏ గవర్నమెంటు దానికి తగిన ల్యాండ్ మొత్తం 6 ఎకరాలు దానికి ఇవ్వటము, ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, దానికి శ్రీకారంగా భరత్ ₹1 కోటి ఇవ్వటము, ఇవన్నీ చకచక జరిగిపోయిన విషయాలు మనం తెలుసుకోవాల్సింది. పొట్టి శ్రీరాములు గారు భారతదేశంలో ఒక గుర్తింపు పొందిన లీడరు. ఆ లీడర్ ఎలా అంటే సాక్రిఫైస్ చేసినవాడు. తెలుగు ప్రజలు మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలా అని దానికోసం పోరాడి మన అందరికీ తెలుగు మాట్లాడే ప్రజలకందరికీ ఒక తమిళనాడులో విముక్తిని చేసి, అంటే వాళ్ళ పెత్తనాన్ని, తమిళుల పెత్తనాన్ని విముక్తి చేసి తెలుగు ప్రజలకు సపరేట్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం కాకుండా దేశానికి మార్గదర్శనమయ్యాడు. భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పాటు అయ్యేదానికి దేశంలో నాంది పలికిన గొప్ప మనిషి. ఇటువంటి గొప్ప మనిషి కోసం జిల్లాలు ఆయన పేరుతో ఏర్పాటు చేయాలని మేము మొట్టమొదటి మా కర్నూలు జిల్లా నుంచి ధర్నాలు చేసి పోరాడి ఆయన పేరుతో పొట్టి శ్రీరాములు జిల్లా ఏర్పాటు చేయటమే కాకుండా ఇప్పుడు దీనికి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా మన రాకేష్ గారు ఆధ్వర్యాన చంద్రబాబు ప్రభుత్వము దీనికి అన్ని విధాల సహకరిస్తూ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మేముగా ముందు పలికాం. అంటే వైశ్యులు ముందుకు తీసుకుపోతున్నారు దీన్ని. నేను చెప్పేదేమంటే వైశ్యులు సహకరిస్తూ మిగతా అన్ని మతాల కులాల వారు కూడా దీనికి సహకరించాలి. వారు పోరాడింది వైశ్యుల కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం పోరాడాడు. ఇటువంటప్పుడు ఒక వైశ్యుడు కూడా వ్యాపారస్తులే కాదు, ఇలాంటి పోరాటాలు చేసి ప్రాణాలు అర్పిస్తాడనే దాంతో ప్రజలకు తెలియాలని వైశ్యులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది చేసింది తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం ఈ సుదీర్ఘ పోరాటం చేశాడు. సో వీరి విగ్రహం మార్చి 16న ఆయన పుట్టినరోజు, పొట్టి శ్రీరాములది 125 సంవత్సరాల జయంతి. ఈ జయంతి ఉత్సవానికి విగ్రహం పూర్తి కావాలా, ఈ బృహత్ కార్యక్రమం కావాలంటే ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరూ మన వైశ్యుల ముద్దు బిడ్డకు సహకరిస్తూ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా మీతో, ఎందుకంటే తెలుగు మాట్లాడే ప్రజల కోసం చేశాడు కాబట్టి ఇది వైశ్యుల బిడ్డ అని మీరు దూరం ఉండరాదు, తెలుగు ప్రజల నాయకుడు అని మనం ముందుకు పోవాలి. సో ఇటువంటి బృహత్ కార్యక్రమం మరి అందరూ సమ్మతితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ ప్రభుత్వం మోదీ గారు అందరి దృక్పథంతో ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టడం
తప్పకుండా మనం అందరూ సహకరిస్తాము. త్వరగా మార్చి 16న రాకేష్ దీన్ని ముందుకు తీసుకుపోతారని అన్ని విధాలా నాకు నమ్మకం ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అమరావతిలో 6.8 ఎకరాలు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అయిన మనకి ఇవ్వటం జరిగింది. ఆ ట్రస్టులో మొదటి దాతగా టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు ₹1 ఇవ్వటం జరిగింది. అనేక మంది వ్యాపార సోదరులందరం కలిసి ఈ ట్రస్ట్ను బలోపేతం చేస్తూ అతిపెద్ద ట్రస్ట్గా దీన్ని తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ప్రయత్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగా రేపు మార్చి 16వ తారీఖున ఫస్ట్ ఫేజ్గా 58 రోజులు దీక్ష చేశారు కాబట్టి 58 అడుగుల విగ్రహాన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కలిసి ఆ కార్యక్రమానికి ఆహ్వానం పలుకటం, అదేవిధంగా మిగిలిన సంఘాలందరినీ ఎలా కలుపుకొని వెళ్ళాలి, ఏం చేయాలనే దాని మీద చర్చించడానికి ఈరోజు రావడం జరిగింది. దానికోసం వెంకటేష్ గారు మద్దతు పలికాం. వెంకటేష్ గారు మనస్ఫూర్తిగా దానికి ప్రాజెక్టుకి ఆయన సహాయ సహకారాలు అందించారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలుగా అండగా ఉంటారని మాటిచ్చారు. కర్నూలు జిల్లా 4-వీలర్ ట్యాక్సీ అసోసియేషన్ ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి తనతో పాటు తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందజేస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన జిల్లా 4-వీలర్ ట్యాక్సీ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని సి క్యాంపు రైతు బజారు వద్ద ఉన్న కేఎంసీ షాపింగ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కర్నూలు జిల్లా 4-వీలర్స్ ట్యాక్సీ అసోసియేషన్ కార్యాలయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు జిల్లా 4-వీలర్ ట్యాక్సీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు ఖలీల్, శాఖాధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలులోని 4-వీలర్స్ ట్యాక్సీ అసోసియేషన్ యజమానులు, డ్రైవర్లు అందరూ కలిసికట్టుగా తమ సమస్యలను పరిష్కరించేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఏ రంగంలోనైనా అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారానికి మార్గం సుఖవంతంగా ఉంటుందని తెలియజేశారు. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ద్వారా కమిటీ ప్రతినిధులు తమ విలువైన సమయాన్ని కేటాయించి ట్యాక్సీ యజమానులు, డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం మంచి పరిణామమని తెలియజేశారు. సాధారణంగా 4-వీలర్ వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు అందులో గాయపడిన లేదా మరణించిన ప్రయాణికులకు ఇన్సూరెన్స్ మొత్తం వస్తుందని, దీంతో పాటు ఇందులో గాయపడిన లేదా మరణించిన డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ లేదా ప్రభుత్వం నుంచి సహాయం అందేలా అసోసియేషన్ ప్రతినిధులు కృషి చేయాలని నిర్ణయం తీసుకోవడం మంచి విషయమని అన్నారు. అలాగే అసోసియేషన్ తరపున కూడా ఇలాంటి సందర్భాల్లో డ్రైవర్లకు సాధ్యమైనంత వరకు సేవ చేసేందుకు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. 4-వీలర్ వాహనాల డ్రైవర్లకు ఇన్సూరెన్స్తో పాటు వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు అసోసియేషన్ తరపున కృషి చేయడం అభినందనీయమని తెలియజేశారు. కర్నూలు జిల్లా 4-వీలర్ ట్యాక్సీ అసోసియేషన్ ప్రతినిధులు సమస్యల పరిష్కారానికి తనతో పాటు తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అవసరమైన అన్ని సహకారాలు అందజేస్తారని తెలియజేశారు. 4-వీలర్ ట్యాక్సీ అసోసియేషన్ వారు ఈరోజు వరకు ఒక షెల్టర్, ఒక ఆఫీస్ను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి కలిసి ఉంటేనే సుఖం ఉండదు అనేది మనకు తెలిసిన సామెతే. సో అందరూ కలిసి అన్ని కార్యక్రమాలు చేసుకునే దిశలో ఈ ఆఫీస్ ఓపెన్ చేయటం, కలిసి ఆర్గనైజేషన్ వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టుకొని నడిపే దిశలో ముందుకు పోతున్నారు. అందరూ ప్రేమతో అందరికీ అనుకూలంగా. ఇప్పుడు ఆర్గనైజర్స్ అధ్యక్షులు, సెక్రటరీలు, కమిటీ మెంబర్లు ఉంటారు. వారు కూడా పాపం వారి పనులు ఇడిచిపెట్టి అసోసియేషన్ పనిచేయాలంటే వాళ్ళ శ్రమ కూడా చాలా ముఖ్యమైనది. ఆ శ్రమ బయట పెడితే వాళ్ళు సంపాదించుకోవచ్చు. కానీ మీ అందరి కోసం ఈ ఆర్గనైజర్స్ వాళ్ళ శ్రమను పెట్టి మీ అందరి కోసం పాటుపడుతున్నారు. వీరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దీంట్లో 4-వీలర్స్లో యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ అనేది మామూలుగా దెబ్బ తగిలినోనికి, చనిపోయినోనికి వస్తూ ఉంటుంది వారికి. మరి అలాగే డ్రైవర్ కూడా పాపం దీంట్లో యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. వారికి కూడా సహాయ సహకారాలు అందించే విషయంలో బీమా పథకాన్ని కానీ, లేకపోతే అందరూ కలిసికట్టుగా వారికి సహాయాలు అందించడంలో కానీ ఇటువంటి ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుపోతూ ఉంది. వీళ్ళని అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. దీంట్లో అసోసియేషన్ దేయాలు చక్కగా బీమా పెట్టారు. మరి ఆర్థిక సంస్థల ద్వారా లోన్లు ఇప్పివ్వటము,
రోడ్డు ప్రమాదం గురైన సహాయకారాలు అందించడము, ఇలాంటి ఎన్నో కార్యక్రమం చిన్నవి పెద్దవి అన్నీ దీంట్లో ఏర్పాటు చేస్తారు. వారిని మరొకరు అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని గౌరవించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఏది ఉన్నా ప్రభుత్వం తరఫున ఏదేమన్నా కార్యక్రమాలు ఉన్నా భరత్ మీ వెంట ఉంటాడు, మీకు సహకరిస్తాడని మంత్రివర్యులు మీకు ఎప్పుడు భరత్ చేదోడు వాదోడుగా ఈ ప్రాంతవాసులకు సహకరించే విధంగా ముందుకు వెళ్తాడని తెలియజేస్తుంది. ఈ ఆఫీసు తెరచడం ముఖ్య కారణం ఏమనగా గత 40 సంవత్సరాల నుంచి కర్నూలులో ట్యాక్సీ అనేది స్టాండ్ లేదు, అసోసియేషన్ లేదు. కావున దీని విషయంలో మేమందరము ఏకమయ్యి మేమంతా ఒక కమిటీగా ఏర్పడి మేము ముందుకు పోవడానికి ప్రయాణము సాగిస్తున్నాము. ఈ ట్యాక్సీ వలన మాకు వచ్చే లాభాలు ఏమనగా కర్నూలులో ట్యాక్సీ స్టాండ్ లేని వలన చాలా బండ్లు కొన్ని బండ్లు ఇంటి దగ్గరనే నిలబడిపోవడం జరిగింది. రోడ్ ట్యాక్సీ కట్టడం వలన జరగడం ఉంది. చాలా నష్టపోయినారు. దాని వలన మేము ఈ అడుగు ముందుకేసినాము. ఈ ఆఫీసు తెరవడం కూడా మాకు ముఖ్యంగా గవర్నర్లైన మాజీ రాజ్యసభ్యులు టీజీ వెంకటేశ్వర సార్తోనే మేము ఓపెన్ చేయించినాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాట పటిమను అందిపుచ్చుకొని యువత దేశ రక్షణకు ముందుకు రావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని కోడుమూరు రహదారిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్కిల్లో శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని కోడుమూరు రహదారిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్కిల్లో ఏర్పాటు చేయనున్న ఆయన విగ్రహ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, బజరంగ దళ్ నాయకుడు ప్రతాప్ రెడ్డి, నాయకులు విక్రమ్ సింగ్, పార్వతమ్మలతో పాటు విశ్వ హిందూ పరిషత్ బజరంగ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తనకు 50 సంవత్సరాల వయసు ఉన్న సందర్భంలోనే శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలిసే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను తెలియజేస్తుందని తెలియజేశారు. అలాగే కర్నూలు నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ త్యాగాలను తెలియచేసే విధంగా కోడుమూరు రహదారిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. దేశం కోసం తనతో పాటు కుటుంబం మొత్తాన్ని బలిదానం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని యువత భారతదేశ ప్రతిష్టను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని తెలియజేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణ కోసం యువత కంకణబద్ధులు కావాలని కోరారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను చదివిన వారికి ఆయన చేసిన పోరాటాలను గుర్తుకు తెచ్చుకుని రక్తం మరిగిపోతుందని తెలియజేశారు. శివాజీ పేరును తలుచుకున్న ప్రతి ఒక్కరికి దేశ సేవ గుర్తుకు వస్తుందని తెలిపారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని వివరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ముని మనవడు తన ట్రస్ట్ ద్వారా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందించారని తెలియజేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన యుద్ధం ద్వారా దేశాన్ని రక్షిస్తే వారి ట్రస్ట్ ద్వారా ఉన్నత చదువులు చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచం గర్వించే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించి దేశం గర్వపడే విధంగా చేశారని వివరించారు. శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని ఇక్కడ ఉండే శివాజీ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్గా శివాజీ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ వాళ్ళు ఈ శివాజీ సర్కిల్లో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం సబబుగా ఉంటుందని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతున్నది. శ్రీశైలంలో కూడా శివాజీ మెమోరియల్ ఒకటి కట్టడం జరిగింది. నేను 50 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అధ్యక్షునిగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అది భారతదేశంలోనే శివాజీ మెమోరియల్ ఒకటి ఒక కేంద్రీయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా లేని విధంగా అక్కడ ప్రతిష్ట కార్యక్రమాలని చేయడం జరిగింది. ఇప్పుడు మా కర్నూలులో కూడా ఇది శివాజీ విగ్రహం శివాజీ సర్కిల్లో మెయిన్ రోడ్లో ఆదోనికి పోయే రోడ్లో
శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం, వీళ్ళందరూ యూత్, రైట్ లెఫ్ట్ అందరూ యూత్ పాల్గొని ఒక శివాజీ చరిత్రను చదివిన వాళ్ళందరికీ రక్తం ఉడికిపోతుంది. శివాజీ పేరు తలుచుకుంటేనే అదొక విధమైన దేశ సేవ గుర్తొస్తుంది. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దేశాన్ని ఎలా కాపాడాడో అలా స్ఫూర్తిని యూత్లో దేశం కోసం మేము కూడా ఏమిటికైనా త్యాగం చేసేదానికి భారతదేశ ఉనికిని భారతదేశాన్ని శత్రువుల నుంచి పారద్రోలేని కానీ శివాజీ గారు ఎలా శ్రమించారో కుటుంబాన్నంతా మొత్తం కుటుంబంలో అందరినీ ఆల్మోస్ట్ అందరినీ బలి చేయటం జరిగిందని తెలియజేస్తున్నాను. దేశం కోసం బలిదానం చేశాడు ఆయన కుటుంబాన్ని సర్వాన్ని. ఆయన ముని మనవడు మహారాజు ముని మనవడు అంబేద్కర్ గారిని కూడా చదివించేదానికి వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. ఇది చాలామందికి తెలియదు. శివాజీ ముని మనవడు మరి అంబేద్కర్ని చదివేదానికి స్కాలర్షిప్ ఇచ్చి లండన్ పంపించి చదివించి భారతదేశ రాజ్యాంగాన్ని ఆయన యుద్ధంతో సాధించాడు. శివాజీ గణేశన్ స్ఫూర్తినిచ్చాడు. ఆయన ట్రస్ట్ ద్వారా చదివిన అంబేద్కర్ దేశానికి రాజ్యాంగానికి మార్గదర్శకుడయ్యాడు. ఇలాంటి కుటుంబం ఇది శివాజీ గణేశన్. ఇలా కులాలకు మతాలకు అతీతంగా కులాలు దేశాన్ని కాపాడే వాళ్ళందరికీ నేనున్నాను మీకు రక్షకుడిగా అని శివాజీ గారు ముందుకు వచ్చేవారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు దేశంలో శివాజీని తలుచుకొని భారతదేశం ఉనికిని కాపాడేదానికి ప్రతి ఒక్కడు నడుము కట్టుకొని ముందుకు పోతున్నాడు అని మీకు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన యూత్కు మరొకతూరి ధన్యవాదాలు గుడ్ లక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నగరంలోని ఉస్మానియా కళాశాల రహదారిలో ఏర్పాటు చేసిన టీజీబీ మైనారిటీ కళాక్షేత్రంను ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. ఈ మేరకు నగరంలోని ఉస్మానియా కళాశాల రహదారులు ఏర్పాటు చేసిన టీజీబీ మైనారిటీ కళాక్షేత్రంను ఆయన ప్రారంభించారు. నగరంలోని ఉస్మానియా కళాశాల రహదారిలో ఏర్పాటు చేసిన టీజీబీ మైనార్టీ కళాక్షేత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీబీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, టీజీబీ మైనార్టీ కళాక్షేత్రం కన్వీనర్లు మహమ్మద్ మియా, ఎస్ఎండి ఇనయతుల్లా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కేజీ గంగాధర్ రెడ్డి, రంగస్థల కళాకారులు బాల వెంకటేశ్వర్లు, శామ్యుల్, మహబూబ్ ఖాన్, యాగంటి ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఉస్మానియా కళాశాల రహదారిలో ఏర్పాటు చేసిన టీజీబీ మైనారిటీ కళాక్షేత్రంను ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీజీబీ మైనార్టీ కళాక్షేత్రంలో రానున్న రోజుల్లో నిరంతరం ముస్లిం మైనార్టీలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నగరంలోని టీజీబీ కళాక్షేత్రం తరహాలోనే టీజీబీ మైనార్టీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో టీజీబీ మైనార్టీ కళాక్షేత్రం పాత బస్తీ ముస్లింల పండుగల ప్రత్యేక రోజుల్లో సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలకు వేదికగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టి నగరానికి శుభం కలిగేలా అల్లాను ప్రార్థించాలని ఆయన కోరారు. టీజీబీ మైనార్టీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. विजयवाड़ा में हट गया है। भारत भी आपको रमजान मीटिंग्स का मेरे तरफ से आपको बोल रहे हैं। टीजीबी कला क्षेत्र मोर देन 2 decades ऑल कल्चरल प्रोग्राम्स हम कर रहे हैं उधर ओबलाया इन लोग भी उधर पार्टिसिपेट कर रहे हैं। अभी हिंदू लोग भी है, मुसलमान लोग है, क्रिश्चियन लोग है, सब भी है। बट मुस्लिम का कल्चर का भी प्रोग्राम्स करना है हमारा कोशिश था। वो का कोशिश करने का वास्ते ओबले सामने आए इधर एंड
मियाँ साहब 2 जने हम करेंगे सब लीड करके, दूसरा मुस्लिम ब्रदर्स भी हम साथ रहेंगे बोला है। सो हर एक इधर मुसलमान लोग को ये कल्चरल प्रोग्राम अच्छा लोग को सर्विस देने को कला क्षेत्र रेडी है। प्रोग्राम से पूरे वीक सब प्रोग्राम भाई लोग को बहन लोग का वास्ते अरेंज करेंगे। आप लोग साथ देना है, आप लोग आना है इधर प्रोग्राम का है तो इन लोग का भी कुछ शो का भी ज़्यादा काम करेगा। आप लोग आए नहीं तो फिर प्रोग्राम्स को करने का भी मुश्किल होता है। तो सब जन आना है, सुनना है, करना है। విద్యార్థులు కేవలం తరగతి గదులకు పుస్తకాలకే పరిమితం కాకుండా అన్ని రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లె విద్యా నిలయంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కార్నివాల్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కార్నివాల్ కార్యక్రమాన్ని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల అధినేత శేషన్న, ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీక్షిత్, 26వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీకాంతరెడ్డితో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ సర్వేపల్లి విద్యానిలయంలో విద్యార్థులకు విద్యా బోధనలతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. తాను గతంలో ఏ పాఠశాలలోనూ ఇలాంటి కార్యక్రమాలను చూడలేదని, విద్యార్థులు కేవలం తరగతి గదులకు, పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించే విధంగా సర్వేపల్లి విద్యా సంస్థల యాజమాన్యం వారిని తీర్చిదిద్దడం అభినందనీయమని తెలియజేశారు. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో రైతుల కష్టాన్ని కళ్లకు కట్టినట్లుగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకం తన చిన్ననాటి రైతు జీవితాన్ని ప్రతిబింబించిందని వెల్లడించారు. తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా ఆహారం యొక్క విలువను తెలుసుకోవాలని, ఆహారాన్ని వృధా చేయకూడదని ఆయన తెలియజేశారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో ఉన్న అన్ని పదార్థాలను రుచి చూసి అద్భుతంగా ఉందని అభినందించారు. ఈ కార్యక్రమంలో మామ్స్ కేఫ్, అమ్మ చేతి వంట, ఆంధ్ర కిచెన్ రెస్టారెంట్, రెడ్ చెఫ్, 3 స్టార్ చెఫ్, మాస్టర్ చెఫ్, రాయల్ చెఫ్, కరాచీ చెఫ్ రెస్టారెంట్ తదితరుల అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి కల్నరీ చెఫ్ షానో ఒబేరాయ్, శ్రీమతి కేవీఆర్ కళాశాల అధ్యాపకురాలు వేదవతి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. లో స్థాపించినటువంటి ఈ స్కూల్లో కూడా విద్యార్థులను ఎందుకంటే చైతన్యపరచాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఈ ఫుడ్ యొక్క వాల్యూ, ఎందుకంటే రైతు ఎంత కష్టపడుతున్నాడు, ఈ ఫుడ్ ఏ విధంగా అసలు జనరేట్ అవుతుంది అని ప్రతి ఒక్కరికి పిల్లలకు, ఎందుకంటే దాదాపు 4000 స్ట్రెంత్ను పెట్టుకొని పిల్లలకు, ఎందుకంటే ఈ ఫుడ్ వాల్యూ తెలియాలి మెయిన్గా. ఆ రైతుల యొక్క కష్టం ఏంది, ఆ ఫుడ్ ఏ విధంగా వస్తూ ఉంది, మేము స్కూల్కి వస్తున్నామంటే మా ఫీజులు ఏ విధంగా ఉన్నాయి, మా ఫాదర్ వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ స్కూల్ యాజమాన్యం బ్రహ్మాండంగా ఫుడ్ కార్నివల్ అనేది కర్నూలులో గతంలో ఎన్నడూ ఏ స్కూల్లో కూడా నిర్వహించని విధంగా నిర్వహించారు. ఈరోజు చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే కర్నూలులో కర్నూలు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూడడం కూడా ఇది. ఎందుకంటే ఏ స్కూల్లో కూడా ఇది నిర్వహించలేదు ఎప్పుడు గతంలో కూడా. విద్యార్థులు కూడా ఇటువంటివన్నీ ఆలోచించి భవిష్యత్తులో మన తల్లిదండ్రులకు ఏ విధంగా ఎంత కష్టపడుతున్నారని చెప్పేసి, మనం ఏ విధంగా చదువుకోవాలా, మన భవిష్యత్తులో ఏ విధంగా మనం ఒక స్థాయికి, ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆలోచిస్తూ యాజమాన్యానికి మంచి పేరు తీసుకొస్తూ, అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ, పిల్లలు కూడా మంచి అలవాట్లను స్కూల్ దశ నుంచే అలవర్చుకొని భవిష్యత్తులో వాళ్ళు మంచిగా రాణించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా రైతు కష్టం ఏ విధంగా ఉంటుంది, మనకు 5 వేళ్ళు నోట్లోకి పోవాలంటే
రైతు ఏ విధంగా అహరహము కష్టపడతాడు అనే దాని గురించి విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళల్లో అన్నం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం, మరి ఆ అన్నం కోసమే కష్టపడేటువంటి ఆ అన్నమయములైన జీవాలన్నీ కూడా ఏ విధంగా బతుకుతాయి ఈ ఆహారాన్ని తిని అనే దానిని మనము ఇక్కడ నృత్య రూపకంగాను మరియు షార్ట్ ఫిలిం రూపకంగాను చూపించడం జరిగింది. విద్యార్థుల్లో రాబోయే రోజుల్లో వాళ్ళల్లో కళా నైపుణ్యాలను వంట చేయడం కూడా ఒక కళ, 64 కళల్లో మరి వంట చేయడమే కాదు వడ్డించడం కూడా ఒక కళే. అన్ని జీవులు ఆహారం కోసమే తనకలాడతాయి. ఈ ఆహారం యొక్క విలువ, దీని వెనక రైతు శ్రమ, తల్లిదండ్రుల శ్రమ, దానికయ్యే ఖర్చు, వీటన్నింటినీ విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియజెప్పి అన్నము వృధా చేయకుండా పేదలకు, తమకున్న దానిలో పేదలకు దానం చేసే దయాగుణాన్ని పెంపొందించడానికే సర్వేపల్లి ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో వైసీపీ నాయకుడు జ్వాలాపురం శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, బ్రాహ్మణ సంఘం నాయకులు రామరాజు అన్నారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, బ్రాహ్మణ సంఘం నాయకులు రామరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్వాలాపురం శ్రీకాంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మాజీ సలహాదారు, వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకే దక్కిందని వారు తెలిపారు. వైసీపీ నాయకులు మొదట సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. ఒక బ్రాహ్మణులు అంటేనే సహజంగా ఏంటంటే ఒక సంస్కారవంతులు, మంచి భాష ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు బాగుంటుంది అని చెప్పి సహజంగా అందరికీ తెలుసు. కానీ శ్రీకాంత్ గారు, మీరు ముందు సమస్యల గురించి మనం మాట్లాడదాం. ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, లేకపోతే వైసీపీ ఏం చేసింది గత 5 ఏళ్ళంది అని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు, మీరు సంస్కారహీనులు అని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు. మామూలుగా నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట. అంటే ఆ గంగా నదిలో రాళ్ళు అలా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, వైసీపీలో ఉన్న ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే బూతులు మాట్లాడడం, ఏ సామాజిక వర్గమైనా లేదు, వ్యక్తిత్వ హననం చేయడం, ఇది వాళ్లకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు. కాబట్టి శ్రీకాంత్ గారు, నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు సంస్కారాన్ని నేర్చుకోండి. మీకు సంస్కారహీనులు నిరూపించుకోవద్దండి. ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టి ఏకవచనంతో మాట్లాడడము, పేరు పిలిచి మాట్లాడము, వయస్సు అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడడము చాలా బాధాకరం. గత 5 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ఎండోమెంట్ సలహాదారుగా ఉన్నాడో ఆ సమయంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దాదాపు 250 మంది పూజారుల మీద అటాక్ జరిగింది. ఏ ఒక్క కేసు కూడా గత 5 ఏళ్లలో ఏది కూడా ఈ యొక్క కేసు మీద రిజిస్టర్ కాలేదు. అప్పుడు సలహాదారునటువంటి ఈ శ్రీకాంత్ ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదంటే దాన్ని ఖండించడం కానీ చేయలేదు. ఇటీవల కాలంలో కూడా అనంతపురం జిల్లాలో 2-3 సంఘటనలు జరిగితే వాటిని కూడా ఆయన ఖండించకుండా ఆ టైంలో దాన్ని చూస్తూ ఉండడం చాలా బాధాకరం. బ్రాహ్మణ్ కార్పొరేషన్ పునాది వేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో. ఆయన ఇప్పుడు దాదాపు ఈ యొక్క సంస్థ ద్వారా 208 కోట్ల డబ్బులతో 1,40,000 కుటుంబాలు ఆ రోజు పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు లబ్ధి పొందాయి. గత 5 సంవత్సరాల్లో ఏ పథకాలు ఇవ్వకుండా ఎలాంటి నిర్వీర్యం చేసి ఈరోజు ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి మాట్లాడడం చాలా బాధాకరం. కర్నూలు నగరంలోని వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజులను పాత విధానం ప్రకారమే చెల్లించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఇప్పుడే అమలు చేయవద్దని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు నగరంలోని వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులకు పాత రుసుముల ప్రకారమే కట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజును ఇప్పుడే అమలు చేయవద్దని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మంత్రి టీజీ భరత్ ఆదేశాలను జారీ చేశారు. గత ఏడాదిలో పాలకవర్గం నగరంలోని ట్రేడ్ లైసెన్స్ రుసుములను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడే అమలు చేయవద్దని మంత్రి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, బలవంతంగా వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. వ్యాపారస్తులపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. వ్యాపారస్తులు పాత ఫీజుల ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రానికి అంతా మంచే జరగాలని అల్లాను ప్రార్థించాలని టీడీపీ నాయకుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన రాయల్ ఫుడ్ ప్లాజాను ఆయన ప్రారంభించారు. నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఫుడ్ ప్లాజాను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాయల్ ఫుడ్ ప్లాజా యాజమాని మహమ్మద్ గౌస్, టీడీపీ నాయకులు పార్వతమ్మ, రజాక్, హమీద్, తిమ్మారెడ్డి, మల్లెల పుల్లారెడ్డి, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయల్ ఫుడ్ ప్లాజా యాజమాని మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలో తాము రాయల్ ఫుడ్ ప్లాజాను ఏర్పాటు చేశామని తెలియజేశారు. తమ రెస్టారెంట్ సందర్శించి తమను ప్రోత్సహించాలని ఆయన కోరారు. 35 సంవత్సరాల నుండి ఈ మహమ్మదియా క్యాటరింగ్ రాయల్ ఫుడ్ ప్లాజా ద్వారా నేను పనిచేస్తున్నాను. ఈ హలీము ఇక్కడ పెట్టినాము. వడ్డగిరిలో కూడా ఒక ఇది ఉంది, బ్రాంచ్ ఉంది. దేవుడు మా రంజాన్ పండుగ, రంజాన్లో ఉన్న వాళ్ళకి, వచ్చే హిందూ సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు అందరికీ మా వందనాలు. అందరు కలిసి మన కాడికి ఇక్కడ వచ్చి హలీం తిని బాగా వాళ్ళు हैप्पी चेसी बहुत चाला संतोष पड़ता है। आज जो है करनूल की आवाम के लिए बहुत बड़ी खुशखबरी है। आज जो है मटन हलीम जो हमारे गौस भाई की तरफ से जो है ओपनिंग हुई है, जो अल्हम्दुलिल्लाह वड्डीगिरी में एक और जो एक चौरस्ते में जो है अल्हम्दुलिल्लाह बहुत ग्रैंड से ओपनिंग करे हैं। और सबसे बड़ी चीज़, जितने भी लोगों को एक बात बोलना चाह रहा हूँ, बकरा इन्हों खुद लेके काटते इधर, इन्हों गोश्त जो है बाहर से नहीं लेके आते, बकरा यहाँ काटते हैं। इसके से कोई भी डाउट नहीं है। और बहुत जायका, बहुत अल्हम्दुलिल्लाह बहुत टेस्टी हलीम बनाए हैं। और मेरे को उम्मीद है करनूल के जितने भी हमारे रोजेदार हैं इधर आएंगे और उसका मजा लीजिए। और हमारे जितने भी करनूल के दूसरे लोग भी हैं, वो लोग भी आकर जो है इधर का एक बार खाइए। आप 100% हैदराबाद के हलीम को भूल जाते भाई। ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.